హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు వచ్చేసి 42 చెస్ట్ లూజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాము. చెస్ట్ లూజ్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా ఈ మెథడ్లో కొలతలు అనేవి తీసుకొని మనం కట్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఎలా తీసుకుంటే షోల్డర్స్ అనేవి ఈ విధంగా కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని నెక్ అనేది వంకులు పోకుండా స్ట్రైట్గా ఉండేలా చూసుకుంటే చాలండి. మీకు పర్ఫెక్ట్గా ఈ చంకకుట్టు దగ్గర నుంచి ఈ చంకకుట్టు వరకు ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా తీసుకొని నడుము లూజ్ కూడా దీనికి కింది వైపునే తీసేసుకుంటే మీకు సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము అడ్జస్ట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఈ విధంగా మనము కొలుచుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఆమ్ రౌండ్ కూడా కొలిచేసుకుందామండి. ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా కొలిచేసుకున్నాను. మీ బ్లౌజ్కి ఆమ్ రౌండ్ ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ మెజర్మెంట్ కుట్టు వరకు కరెక్ట్గా కొలుచుకొని ఇప్పుడు మనం కటింగ్ అయ్యే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. బ్లౌజ్ పీస్ అనేది ఓపెన్స్ మనకి ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండే విధంగా ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇది నార్మల్ బ్లౌజ్ అండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండటానికి ఒక లైన్ అయితే డ్రా చేసేసి కరెక్ట్గా కట్ చేసేసి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద అనేది ఒక పావించ్ అనేది ఇట్లా మార్జిన్ అనేది తీసుకోండి. పావించి తీసుకుంటే సరిపోతుంది. మనకి పెద్ద ఖర్చులు అనేవి ఎక్కువ ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు. పావించి తీసుకోండి. బ్లౌజ్ హైట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ టక్స్ ఉంటాయి కదండి, అక్కడ వరకు కొలుచుకొని దాని మీద ఒక 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. పైన కింద ఖర్చులు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఆ విధంగా తీసుకొని ఇట్లా మార్క్ చేసుకోండి 2 సైడ్స్. దీన్ని స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేసేయండి. అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి కూడా ఇంకొక లైన్ డ్రా చేయండి. ఈ పై ఖర్చుల కోసం సరిపోతుంది. నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి అయితే కామెంట్ చేయగలరు. ఇక్కడ చెస్ట్ లూజ్ మనకి ఎంత వచ్చింది? 42. అంటే 42లో 4వ వంతు 10.5. దాన్ని ఇక్కడ మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మీకు ఎంత కావాలంటే అంత 1 అని 1.5 కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోండి. కింద కూడా సేమ్ చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నామో అదే 10.5 తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందనేది కూడా ఇక్కడ మార్క్ చేస్తాను. నడుము లూజ్ వచ్చేసి దీనికి 37 ఇంచెస్ అయితే ఉందండి. ఆ 37 ఇంచెస్ అనేది జస్ట్ ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ టక్స్ అనేది మనము పెట్టుకోవడం కోసం మాత్రమే నడుము లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నాము. 37 అంటే దానికి మిడిల్ 9.5 అనేది తీసుకొని మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్యాక్ టక్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి నడుముకి చెస్ట్కి 4 ఇంచులు తేడా కనుక ఉంటే ఈ మెథడ్లో మీరు కట్ చేసుకోండి, ఈజీగా సరిపోతుంది. చంక డౌన్ వచ్చేసి మన మెథడ్లో ఈ విధంగా మార్క్ చేసుకోండి. సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకుంటాం, తెలుసు కదా. సేమ్ ఇక్కడ 6 ఇంచెస్ అయితే వచ్చేసింది. సేమ్ అదే ఇక్కడ మార్క్ చేసేయండి. చంక డౌన్ అనేది ఎక్కువ పెట్టద్దండి, షోల్డర్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఈ సైజు వారికి 6 ఇంచెస్ షోల్డర్, ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ పెట్టి 3 ఇంచెస్ నెక్, అలాగే 3 ఇంచెస్ షోల్డరు. కింద వచ్చేసి 3 ఇంచెస్. వీళ్ళకి చిన్న నెక్కేనండి, పెద్ద నెక్ ఏముండదు, చిన్న నెక్ కాబట్టి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి కూడా 6 ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసుకోండి. వీటన్నిటిని బాక్స్ లాగా ఇలా మార్క్ చేసేసి రౌండ్ తీసేయండి నెక్కి. అలాగే చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని కార్నర్లో ఇటు 2.5 ఇటు 2.5 పెట్టేసి ఇట్లా లైట్గా కరువు తిప్పేయండి. ఎక్కువ తిప్పద్దండి, ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా కలిపేసేయండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఇంతే అండి. బ్యాక్ పార్ట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది నెక్, షోల్డరు, చంక డౌన్. ఇది కరెక్ట్గా పెట్టుకుంటే చెస్ట్ లూజ్ అనేది ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిపోతే సరిపోతుందండి. ఇంకా అంతకుమించి పెద్ద కొలతలు అనేవి ఉండవు. ఆ 3 కరెక్ట్గా చూసుకుంటే మనకి మిగిలింది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేవి చాలా సింపుల్ మెథడ్లో అయితే ఈ వీడియోలో చూపించాను.
మీకు కనుక ఈ మెథడ్ నచ్చినా కూడా ఫాలో అవ్వండి. దీంట్లో కూడా మీకు ముడతలు అనేవి రావు. పెద్ద సైజు స్టిచ్ చేసేటప్పుడు చాలామంది ఎలా స్టిచ్ చేయాలని అడుగుతున్నారు కదా! ఇప్పుడు పెద్ద సైజ్ అండి ఇది. ఈ సైజులో ఏ విధంగా ముడతలు రాకుండా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. స్కేల్ తోటి కింద పావించు అనేది ఇది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్ లెంత్కి 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కింద పట్టి మడతేసి కుట్టడానికి. అలాగే పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు కోసం. టోటల్ లెంత్ ఇలాగా చూసుకొని పైన ఒక మార్క్ వేసుకోండి. ఈ 2 మార్కింగ్ని స్కేల్ తోటి కలిపేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ అనేది ముడతలు రాకుండా ఏ విధంగా ఉండాలో కటింగ్ అనేది చూపిస్తాను. ఈ ప్రాసెస్లో కూడా మీకు ముడతలు అనేవి రాదండి. దీని హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 1.5కి మార్క్ చేసుకోండి. ఎప్పుడు 1.5 చెప్తే కదా, ఇక్కడ 1.5కి మార్క్ చేసుకోండి. ఇది ఒక కొత్త పద్ధతి, చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అయితే. మీరు కరెక్ట్గా ఇలా కట్ చేసినట్టయితే మీకు ముడతలు అనేవి రావండి. ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కరువు స్కేల్ అనేది యూజ్ చేయాల్సిన పని లేదు, నార్మల్ స్కేల్. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఇక్కడ కార్నర్ నుంచి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ నుంచి, ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే మార్క్ చేసాం అక్కడికి స్ట్రైట్గా ఇట్లా లైన్ కొట్టండి స్కేల్ తోటి. ఇలా కొట్టుకున్న తర్వాత దీనికి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. టేప్ తీసుకొని టేప్ అనేది ఈ విధంగా ఇలా పెట్టేసి కరెక్ట్గా మధ్యలోకి టేప్ అనేది ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా టేప్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్ పెట్టండి. మిడిల్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ అనేది పెట్టండి. అదే రైట్ సైడ్ వచ్చి 1/4 ఇంచ్ పెట్టండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచు, నాకు రైట్ సైడ్ వచ్చేసి 1/4 ఇంచు. ఈ విధంగా పెట్టేసేసి ఈ స్కేల్ తోటి వాటిని కలపండి. అక్కడి నుంచి ఈ మిడిల్ పాయింట్కి ఇలా కలపండి. అక్కడి నుంచి ఈ 1.5 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఇక్కడికి కలపాలి. ఇలా కలిపేసి మరలా ఇటుపక్క 1/4 ఇంచ్ ఉంది కదా, దీనికి కూడా సేమ్ అలాగే కలపాలి. 1/4 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసి అక్కడి నుంచి మిడిల్ దగ్గర నుంచి ఈ 1.5 ఇంచ్ దగ్గరికి కలపాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ లోతు కోసం. ఇలా మార్క్ చేసి కట్ చేయండి. ఇట్లా కరెక్ట్గా కోణాల్లాగా అనిపిస్తుంది కదా, అక్కడ కొద్దిగా కరువు తీయండి. మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ అనేది ఏ ముడతలు అనేవి రావండి. ఇలా కొద్దిగా కరువు తీసుకుంటూ ఈ మార్కులో కలిపేయండి, అంతే. అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా ఇంది. మీరు ఈ విధంగా కట్ చేసి కుట్టండి, మీకు ఏ ముడతలు రావు. అంటే పెద్ద సైజు వాళ్ళకి ఇలాగే కుట్టాలా, ఎలా కట్ చేయాలని అడుగుతున్నారు కదా హ్యాండ్ కటింగ్ వీడియోలో. అందుకని ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు కట్ చేసి కుట్టండి. ఖచ్చితంగా ముడతలు అనేవి రావు, చాలా బాగుంటుంది. టూ హ్యాండ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సైడ్ అనేది మనము లోత్ అనేది తీసుకోవాలి. ఏ విధంగా అయితే మార్క్ చేసామో కరెక్ట్గా సేమ్ అలాగే కత్తెని కొద్దిగా వంపుగా తిప్పుతూ కరువు వచ్చే షేప్లో కట్ చేసేయండి. మీ కరువు రాకుండా ఎలా డ్రా చేసామో అలా కట్ చేసినా సరే ఇబ్బంది ఏమి ఉండదండి, ముడతలు అనేవి రావు. ఇలా కట్ చేసి ఒక మార్క్ చేసుకోండి ఫ్రంట్ అంతా వేయడానికి. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెనింగ్స్ నా సైడ్, ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ వచ్చి దీని మీద పరిచేసి యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసేయండి. కరెక్ట్గా ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలాగే మార్క్ చేసేసుకోండి. సైడ్ జాయింట్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అలాగే
6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇటు నుంచి 6 ఇంచ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసేసి ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీయండి. ఇక్కడ 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ తీసుకున్నా కూడా ఇబ్బంది లేదండి, పెద్ద సైజు వాళ్ళు కాబట్టి. నేనైతే ఇక్కడ 3/4 ఇంచ్ అనేది లోతు తీస్తున్నాను. మీరు ముందు 1/2 ఇంచ్ ట్రై చేయండి. మీకు ముడతలు కనుక వచ్చినట్టయితే తర్వాత ఒక 1/4 ఇంచ్ అనేది తగ్గించుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 పెట్టుకొని కరెక్ట్గా సరిపోతుంది. నెక్ అనేది ఇలా రౌండ్ ఇచ్చేయండి. ఇలా మార్క్ చేసేసేయండి. రౌండ్ నెక్ కూడా 6.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను చూడండి. ఇట్లా షోల్డర్ల మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఫ్లోర్ మీద పెట్టుకొని ఇట్లా కొద్దిగా లాగినట్టు పట్టుకోవాలి, అస్సలు వదిలేయకూడదు. కొద్దిగా లాగినట్టు పట్టుకొని మరీ లాక్కండి, సాగిపోతుంది. ఈ విధంగా పట్టుకుంటే 13.5 వచ్చిందండి. వచ్చిన దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసి 14.5 ఇంచులు అనేవి ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ కరెక్ట్గా ఒక లైన్ డ్రా చేసి ఇటు ఉక్స్ పట్టి కాదపట్టి సైడ్ నుంచి 4 ఇంచులకి మిడిల్ పాయింట్ మార్క్ చేసి అటు 1.5 ఇటు 1.5 మిడిల్ డాట్ గ్యాప్ అనేది మార్క్ చేయండి. అలాగే ఈ విధంగా కూడా పైన 3 ఇంచులు డాట్ పొడవు అనమాట, దాన్ని మార్క్ చేసుకొని అక్కడ కూడా 4 ఇంచులు కరెక్ట్గా మార్క్ చేసుకోండి. మిడిల్ పాయింట్ అనేది చెస్ట్ పాయింట్ కరెక్ట్గా ఉండాలంటే అప్పుడే బ్లౌజ్ సెట్ అవుతుంది మనకి. ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. కరెక్ట్గా ఉక్స్ పట్టి కాజాపెట్టి లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్కి ఈ విధంగా కింద 1/2 ఇంచ్ అనేది వదిలేసి నెక్ దగ్గర కింద 1/2 ఇంచ్ వదిలేసి ఇలా మిడిల్కి టేప్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోండి. 2 ఇంచ్ అనేది ఈ డాట్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. చంక దగ్గర డాట్ వచ్చేసి మెయిన్ డాట్కి ఆ విధంగా స్ట్రైట్గా టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఆ డాట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసి ఇలా డ్రా చేసుకోండి. 2 ఇంచెస్ అనేది ఖచ్చితంగా గ్యాప్ ఉంటే దానికి బాగుంటుంది. డాట్స్ అనేవి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, అప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి కరెక్ట్గా కుదురుతుంది. డాట్సే మెయిన్గా. అలాగే క్లాత్ అనేది కూడా క్రాస్గా పెట్టుకుంటే మనకి ఎటువంటి రిమార్క్ అనేది రాదు. అలాగే ఈ కింద బ్యాక్ పార్ట్ మనం డ్రా చేసినప్పుడు కింద లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచ్కి అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఇట్లా మరీ కరువు తీయదండి, జస్ట్ స్ట్రైట్గా వచ్చినా కానీ పర్వాలేదు. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. బ్లౌజ్ కటింగ్ కూడా ఫినిష్ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి బ్లౌజ్ కటింగ్ రావాలన్నా సరే మీ సైజ్ ఏంటనేది నాకు కమెంట్లో చెప్తే నేను ఖచ్చితంగా మీకు వీడియో అనేది చేసి ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. అంటే ఆ సైజు వాళ్ళు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా కటింగ్ అనేది పెడతానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.